ఓకే. వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఈరోజు నెక్కొండ మండలంలోని ప్రతి గ్రామాన తండన మరి ప్రజా ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభయస్థం 6 గ్యారంటీలలో భాగంగా మరి పరిసరాల పరిశుభ్రత మీద ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలి, మరి రోగాల బారిన పడకుండా వారికి జాగ్రత్తలు తెలపాలనే ఉద్దేశంతో మన గ్రామానికి రావడం జరిగింది. రాగానే సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఎక్కడో హైదరాబాదు, బెంగళూరు, బాంబే, ఢిల్లీకి పరిమితమైనటువంటి గంజాయి, కొకైన్, డ్రగ్స్ లాంటివి మన పల్లెలలో కూడా వస్తూ ఉన్నాయి. పిల్లలు ఎక్కడి నుంచో మరి తీసుకొని వచ్చి వాళ్ళు ఆ గంజాయిని తీసుకోడి ఆ మత్తు అనేది తలకెక్కి ఆ మత్తులో మరి అనేకమైనటువంటి దారి దోపిడీ, దొంగతనాలు, మరి అమ్మాయిల పైన అత్యాచారాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా మరి మన పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పేసి మనం కూడా వారిపై ఒక కన్నేసి ఉంచాలి. మరి పక్కదారి పోకుండా మనం కూడా కాపాడాల్సిందిగా మనవి చేస్తూ, అదేవిధంగా మరి పిల్లలకు బైకులు ఇచ్చినట్లయితే మరి వాళ్ళకి ఏ విధంగా పోతున్నారో తెలియక మరి అనేకమైనటువంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. కాలు రెక్కలు ఇరగడంతో పాటు కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి పిల్లలకు మరి బైకులు ఇస్తే ఖచ్చితంగా తండ్రికి, అదేవిధంగా మరి ఆ పిల్లగానికి కూడా మరి శిక్ష అర్హులవుతారు. కాబట్టి దయచేసి పిల్లలకు కూడా బైకులు ఇవ్వద్దు. బైక్ నడిపే ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి, కార్ అయితే సీట్ బెల్ట్ ఖచ్చితంగా వాడాల్సిందిగా మనవి చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా వీటిని గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ, మరి ఇప్పుడు పరిసరాల పరిశుభ్రతపై మా సంపతన నోట ఒక చక్కటి పాట. నీది నాది అనబోకురన్న మనవి